కేసీఆర్ జగిత్యాల సభకొస్తుంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని, అందుకే రైతు భరోసా విడుదల, మేడిగడ్డ పర్యటన అంటూ హడావుడి చేస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2.5 ఏళ్లలో అన్ని వర్గాలను రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కరెంటు కోతలు, నీటి కొరత సమస్యలు మొదలయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వ పాపం పండే రోజు దగ్గరలోనే ఉందన్నారు తలసాని. గారు బయటికి రాగానేమో వణుకు పుడుతుంది, భయం అనేది స్టార్ట్ అయింది. గతంలో ఒక్కసారి బయటకు వస్తే కృష్ణా జలాల ఇష్యూ వారు మాట్లాడిన తర్వాత 10 రోజులు తర్జనా భర్జన పడ్డది ప్రభుత్వం. ఇప్పుడు జగిత్యాలకైనా బయటకు వస్తుందంటే రేపు రైతు భరోసా వేస్తామని, మేడిగడ్డని విజిట్ చేస్తామని అని ఎందుకు భయపడుతుంది? బట్ ఈ 2.5 సంవత్సరాలలో మీరు ప్రజలకు, రైతాంగానికి, మహిళలకు, యువతకు, విద్యార్థులకు, మానసిక వికలాంగులకు ఏమి చేసిర్రో చెప్పగలుగుతారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఏదో అడగంగా 20-25 రోజుల క్రితం 1 ఎకరానికి ఇచ్చారు. మళ్ళీ కేసీఆర్ గారు బయటికి రాగానే మళ్ళీ భయపడి రేపిచ్చేటువంటి పరిస్థితి. ఇక కరెంటు కట్టులు స్టార్ట్ అయినాయి, దాంతోపాటు వాటర్ షార్టేజ్ స్టార్ట్ అయింది. కాబట్టి ప్రజలు ఏంటంటే అమాయకంగా లేరు, రాష్ట్రంలో అన్నీ గమనిస్తున్నారు. 2.5 సంవత్సరాలు అయింది. ఇక వీళ్ళ పాపం పండే రోజు కూడా చాలా దగ్గరలోనే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.